ఇక అయోధ్యలో జరగబోయే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు కదా. కొంతమంది ఇప్పటికే అయోధ్యకు పయనమైపోతే కొంతమంది ఇంట్లో కూర్చొని టీవీలో చూడనికి చూస్తుర్రు. అయితే ఇంకొంతమంది చేతులున్న ఫోను నమ్ముకొని లైవ్లో చూద్దాం అనుకుంటారు కదా. గాళ్ళ కోసమే నువ్వు లాగి ముచ్చట ఇనూరి మరి. హాయిగా భక్తితోని రాముని లొల్లిలో మీరుంటే గిదే సందని కొంతమంది దొంగబడివేగాళ్ళు వాళ్ళ పండ్లాళ్ళున్నరుల్లా అయోధ్యలో జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు సైబర్ నేరస్తులు వాళ్ళకు అవకాశంగా మలుసుకొని అకౌంట్లు ఖాళీ చేయనికే చూస్తుర్రటనుల్లా. మీకు తెలియని నెంబర్లకేంచి వచ్చే మెసేజ్లు, వాట్సాప్ లింకులు, అట్లనే మెయిల్స్ ను ఓపెన్ అట చేయకుర్రి. ఒకవేళ మీరు లింక్ ఓపెన్ చేసిరంటే ఖాతాలో దాచుకున్న సొమ్మంతా దొంగల పాలయ్యి లబో దిబో మన్నా గానీ లాభం లేదంటుర్రు సైబర్ పోలీసులు. ఇక మొన్న తెలంగాణలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమం మీద కొంతమంది ఫోన్ చేసి మాయమాటలు చెప్పి మోసం చేసిరు కదా బట్టేబాజ్ గాళ్ళు. అగో గందు కోసమే ఇప్పుడు అయోధ్య రామ మందిరం వేడుకల గురించి జర హుషారుగుండ్రి జనాలు. సమజైందా?